హలో గైస్, ఇవాళ మనం అఖండ 2 ట్రైలర్ రివ్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకోవడానికి ముందల నువ్వు చేయాల్సింది ఏం లేదు. మన ఛానల్ కానీ ఈ వీడియో కానీ నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కనే ఒక చిన్న గంట బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాని ద్వారా నువ్వు మన ఛానల్ నుంచి రివ్యూ తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ట్రైలర్ చూస్తూ నేను నీకు రివ్యూ చేస్తా, చూస్తూ ఉండు. స్టార్టింగ్ లో నాకెందుకో విఎఫ్ఎక్స్ ఇచ్చి పడేసింది భయ్యా. చూస్తుంటే అర్థమైపోతుంది ఫస్ట్ సీన్ లోనే. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ్యా. ఈ డిసెంబర్ 5th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. గట్టిగానే ప్లాన్ చేశారు. ఆది గారు అయితే ఒక ఇచ్చి పడేశాడుగా, విలన్ క్యారెక్టర్ గా చేస్తున్నారు అయితే నాకు తెలిసి. హీరోయిన్ గా సంయుక్త గారు ఉన్నారు. నాకు తెలిసి డబల్ క్యారెక్టర్ దీంట్లో. ఆల్మోస్ట్ అఖండ 1 మీరు చూసే ఉంటారు. ఇది అఖండ 2 ట్రైలర్ లో కూడా సేమ్ సీన్స్ ఉండేది ఛాన్సెస్ ఉంటది. విఎఫ్ఎక్స్ ఏంటి భయ్యా, ఆది గారిని అట్లా చేశారు, నాకు అర్థం కావట్లా నిజంగా. గూజ్ బంప్స్ వస్తున్నాయి, నాకైతే భయం వేస్తుంది నిజంగా ట్రైలర్ చూస్తుంటే. బాలాబాబు గారికి గట్టిగా మూవీ విఎఫ్ఎక్స్ అయితే గట్టిగానే పెట్టేశారు. ఇదంతా నాకెందుకో సింగ్ అవుతుంది భయ్య. సనాతన ధర్మం గురించి మూవీ ఉంటది అనిపిస్తుంది నాకైతే. సో లేట్ చేయకుండా మనం కూడా డిసెంబర్ 5th మూవీకి అయితే వెళ్ళిపోదాం. బాలయ్య బాబుకి ఆ ఫైర్ గన్ ఇచ్చారు, అదంతా మామూలుగా లేదు. పిల్లల్ని అయితే ఎవరైతే తీసుకెళ్ళాలనుకున్నారో వాళ్ళందరినీ అయితే డిసప్పాయింట్ చేయండి భయ్య. ఎందుకంటే పిల్లలకైతే ఇది కొంచెం భయం వేసే కైరంగా ఉంటది. సినిమా అంతా అలాగే ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ అనిపిస్తుంది. అంటే దీంట్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే అఖండ 1లో బాలయ్య బాబు గారు ఉన్నారు కదా, సో అలా ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. తమన్ ఉన్న బీజిఎం అవన్నీ తెలిసిందేగా. నందమూరి తమన్ ఆల్మోస్ట్ ఈవెంట్ లో కూడా మనకైతే చెప్పేశారు బాలయ్య గారు. దీంట్లో నాకు 3 క్యారెక్టర్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఒకటేమో సేమ్ బాలయ్య గారు 3 క్యారెక్టర్స్ గా చేశారనిపిస్తుంది. అఖండ 1కి దీనికి లింక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ట్రైలర్ అయితే విఎఫ్ఎక్స్ సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. మొత్తం యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సాంగ్స్ కొన్ని అయితే రిలీజ్ చేశారు. అది కూడా కంపోజ్ చేసింది మన తమన్ గారే. తెలిసిందిగా ఎలా కంపోజ్ చేస్తారు. సో ఆ బీజిఎం విఎఫ్ఎక్స్ అయితే బాగానే ఉంది. పిల్లల్ని అయితే అవాయిడ్ చేయండి మూవీకి, ఎందుకంటే గట్టిగానే ప్లాన్ చేశారు. సో ఇంకెందుకు కలుస్తాం, నువ్వు ట్రైలర్ చూడకపోతే చూసే ఎమ్మటే నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.